ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ లోకరక్షకుడైన యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఆగస్టు నెల వాగ్దానము మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. ఈ ఆగస్టు నెలలో దేవుడు మీ యొక్క జీవితాలని ఆశీర్వదించి, మీ చేతి పనులను ఆశీర్వదించి, మీరు ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో దేవుడు తన కార్యాలను నూతనపరిచి మీ జీవితాలను వెలుగుతో నింపేటట్టు, మీ జీవితాలను ఆశీర్వాదంతో నింపేటట్టు ఈ వాగ్దానము, ఈ ఆగస్టు నెల వాగ్దానాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగనకు కర్తలగుదురు, నిత్య ఆనందము వారికి కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ ఆగస్టు నెలలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ ఆగస్టు నెలలో మీరు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. మీ అవమానకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురని మీరు వాగ్దానం ఇచ్చారు నాయన. అయా, రెట్టింపు ఘనతను నీ బిడ్డలకు మీరు దయచేయండి. రెట్టింపు ఆశీర్వాదాన్ని మీరు వారికి దయచేయండి ప్రభా. వారు చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు నాయన, వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. ఉన్నతమైన విద్య చదువుకుంటున్న వారి జీవితాల్లో ప్రభా మీ నూతనమైన కార్యాలు జరిగించి ప్రభా, అయా మీ ఆశీర్వాదాలు వారి పైన కుమ్మరించండి ప్రభా. ఉద్యోగాలు చేసుకున్న వారి జీవితాల్లో ఇంకా అభివృద్ధి దయచేయండి, ఇంకా ఆశీర్వాదం దయచేయండి ప్రభా. బలహీనంగా ఉంటున్న వారి జీవితాల్లో ప్రభా మీ గాయపడిన హస్తంతో తండ్రి ప్రభా నూతనమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించి ప్రభా, వారు ఇప్పటి వరకు పడుతున్న అవమానం నుంచి వారికి విడుదల దయచేయండి నాయన ప్రభా. గర్భఫలం లేక తండ్రి బాధపడుతున్న ప్రభా బిడ్డల జీవితాల్లో ప్రభా, అయా నీ యొక్క తండ్రి ప్రభా నూతనమైన కార్యము వారి జీవితాల్లో జరిగించి ప్రభా, వారి మీద ఏలుబడి చేస్తున్న ప్రతి అవమానాన్ని మీరు కొట్టివేసి తండ్రి ప్రభా, గర్భఫలం అనే ఆశీర్వాదంతో తండ్రి ప్రభా వారికి ఘనతను దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. లోకంలో చూసుకున్నట్లయితే అనేక మంది వారు ఉన్నత స్థితికి వెళ్ళటానికి, వారు అభివృద్ధి చెందటానికి, వారు ఆస్వాదింపబడటానికి, వారు ఎంచుకున్న మార్గంలో వారు ఉన్నత స్థితిలో ఉండటానికి వారు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నప్పుడు అనేక అవమానాలు, అనేక నిందలు, అనేక వేదనకరమైన పరిస్థితులు వారికి ఎదురవటం మనం చూస్తూ ఉంటాం. మన జీవితాల్లో కూడా అంతే. మనం అనుకున్న లక్ష్యము సాధించడానికి, మనం అనుకున్న లక్ష్యాన్ని మనము చేరుకోవటానికి, ఆ గమ్యానికి మనం వెళ్ళటానికి మనం ప్రయత్నం చేసినప్పుడు మన జీవితాల్లో కూడా అనేకమైన అవమానాలు, అనేకమైన నిందలు, అనేకమైన అపహేళన మాటలు మన చెవిని పడినప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం, మనం నిరుత్సాహపడుతూ ఉంటాం. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో నీవు ఎటువంటి అవమానాన్ని అనిపిస్తున్నా, గర్భఫలం లేదని నీవు అవమానం చేత బాధపడుతున్నావేమో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హన్నా అనే భక్తురాలను చూసుకుంటే దేశమంతా రాజు కావాలని ప్రజలందరూ దేవుని దగ్గర మొరపెడుతుంటే హన్నా ఒకటే, దేవుని మందిరంలో సరైన యాజకులు లేరు, దేవుని మందిరాన్ని చూసుకునే సరైన యాజకత్వం జరిగించే యాజకులు లేరు. అప్పటిదాకా ఉన్న ఏలి యొక్క కుమారులు చెడిపోయి దేవుని ఎదుట హేయకరమైన కార్యాలు చేస్తుంటే ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని మందిరంలో జరుగుతున్న పరిచర్య పాడైపోయింది, మంచి యాజకుడు కావాలనుకోవటం మానేసి మమ్మల్ని మంచిగా పరిపాలించే రాజు కావాలని వారందరూ రాజు కావాలని కోరుకుంటే ఈ హన్నా, ఈ భక్తిగల స్త్రీ హన్నా ఒకటే
దేవుని యొక్క మందిరములో పరిచర్య జరిగించడానికి ఒక యాజకుడు కావాలని ఆమె కూడా ఆమె జీవితంలో గర్భఫలం లేక ఆమె గొడ్రాలై నిందను అనుభవిస్తూ ఉంటుంటే, తన తోటి కోళ్ళ చేత మాటి మాటికి ఆమె అవమానపరచబడుతుంటే, ఒకానొక దినాన ఆమె దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని సమూహమందు ఆమె మొరలిడినప్పుడు, ఆమె విజ్ఞాపన చేసినప్పుడు, ఆమె ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఏలి అయిన యాజకుడు వచ్చి మరొక ఏటకల్లా నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడని దేవుని యొక్క వాగ్దానాన్ని ఆమె మీద పలికినప్పుడు ఆమె ఆ వాగ్దానాన్ని నమ్మి ఇంటికి వెళ్ళగానే దేవుడు తన గర్భాన్ని తెరిచి తన గర్భమందు సమూయేలుని పుట్టిస్తే ఆమె మొక్కుబడి చేసుకుంది, నాకు గనక మొట్టమొదటిగా కుమారుడిని అనుగ్రహిస్తే ఆ కుమారుణ్ణి నీ సేవకు నేను అర్పిస్తానని ఆమె మొక్కుబడి చేసుకున్నట్టు ప్రకారము ఆ పిల్లవాడు పాలు విడవగానే ఆ యొక్క సమూయేలుని దేవుని సన్నిధిలో వదిలిపెట్టడము మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడగలుగుతాము. ఆమె అనేక అవమానాలు పాలు, అనేక నిందలు ఆమె మీద గొడ్రాలని నిందలు వేసినప్పుడు ఆ నిందలు భరించి ఆమె దేవుని యొక్క సన్నిధానికి వచ్చింది. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము, మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నీవు నీ జీవితంలో ఎటువంటి అవమానాన్ని నువ్వు అనుభవిస్తున్నావు? నాకు ఎవరు గుర్తించట్లేదండి, నాకు చదువు రావట్లేదు, నేను ఎంత చదివినా నాకు గుర్తుండట్లేదు, నేను బాగా చదువుకోవాలనుకుంటున్నాను, నీకు చదువు రాదు, నీ వల్ల ఏమీ కాదు, నువ్వు ఏమి సాధించలేవని నీ తోటి వారు నిన్ను అవమానపరుస్తున్నాడేమో. దావీదు గొర్రెల కాపరి. ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇజ్రాయెల్ని పరిపాలించిన గొప్ప రాజు, తిరుగులేని రాజుని చూస్తే ఆయన పేరు దావీదు అనే రాజు. దావీదు రాజు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు, మనుషులు నిన్ను లక్ష్య పెట్టకపోవచ్చు, కానీ నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు మహింపరుస్తున్న దేవుడు, నీవు ఆనుకున్న దేవుడు గొప్ప దేవుడు. ఆయనే జీవం గల యెహోవా, ఆయన సర్వశక్తి గల దేవుడు. నీవు ఎటువంటి అవమానాన్ని అనిపిస్తున్నా, దావీదు తన అన్నల చేత ఎన్నో మార్లు అవమాన పాలయ్యాడు. తండ్రి లక్ష్య పెట్టని యొక్క క్షణాలు మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు జీవితంలో మనం చూడగలుగుతాం. సమూయేలు ప్రవక్త దావీదుని అభిషేకించడానికి యెషయా ఇంటికి వచ్చినప్పుడు, దావీదు తండ్రి అయిన యెషయా ఇంటికి వచ్చినప్పుడు అక్కడ పెద్దవాడైన వాడిని, వాళ్ళందరినీ పెద్దవాడైన వాడిని తర్వాత వారిని చూపిస్తారు, కానీ మరొక వాడు ఉన్నాడా అనంటే ఉన్నాడు. అతడు అందరికంటే చిన్నవాడు, ఆయన గొర్రెలు కాసుకుంటున్నాడు అన్నప్పుడు ఆ యొక్క వ్యక్తిని పిలిపించండి అని అంటే ఆ వ్యక్తి చిన్నవాడైనందున ఈ చిన్నవాడిన దేవుడు ఎన్నుకుంది, ఈ చిన్నవాడిన దేవుడు కోరుకుందనని వారందరూ అక్కడ ఆశ్చర్యపడ్డాడు. ఆ చిన్నవాడే దావీదు, ఇజ్రాయేలు రాజుగా స్థిరపరచబడ్డాడు. దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి బలముగా రాగా దావీదు ఒకడు మేకపిల్లను చీల్చినట్టుగా సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటును హతమార్చాడు. ఇజ్రాయేల్ పక్షాన ఇజ్రాయేల్కి విజయం కలిగేటట్టు గొలియాదును పడగొట్టాడు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అనేక మంది నిన్ను అవమానపరచవచ్చు, అనేక మంది నిన్ను హేళన చేయవచ్చు, అనేక మంది నిన్ను హింసపరచవచ్చు, కానీ దేవుడు నీకు తోడై ఉంటే, దేవుడు దావీదుకు తోడయింది, దావీదుని అంతకంతకు అభివృద్ధి పరిచినట్టు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడగలుగుతాం. మనుషులు నీకు తోడుండాల్సిన అవసరం లేదు, అధికారులు నీకు తోడుండాల్సిన అవసరం లేదు, లోక జ్ఞానము నీకు తోడుండాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు తోడయుండి ఆయన అభిషేకము నీకు తోడై ఉంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, నీ ద్వారా అనేకుల జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు ఆ యొక్క అభిషేకించబడిన తర్వాత దావీదుకి అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక భయంకరమైన మరణాపాయ పరిస్థితుల్లో కూడా దావీదు ఎప్పుడు దేవుని మీద ఆనుకుంటానే ఉన్నాడు. అనేక మంది దావీదు ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో మరణ భయముతో అరణ్యంలో పరిగెత్తుతున్నప్పుడు దావీదుకి ఒక ధనవంతుడి యొక్క గొర్రెల మందలు ఎదురైతే, గొర్రెల కాపర్లు ఎదురైతే వారందరికీ దావీదు కాపలాగా ఉంటే నాబాలనే ధనవంతుడి యొక్క గొర్రెల కాపర్లకు, ఆ గొర్రెల మందకు దావీదు సైన్యము కాపలా ఉన్నప్పుడు
దావీదు వారి యొక్క సైనికుల్ని ఆ యొక్క నాబాలు వద్దకు పంపించి, మేము మీ గొర్రెల కాపర్లకు తోడుగా ఉన్నాము, మీటు ఎవ్వరు కూడా మీ గొర్రెల కాపర్ల మీద దాడి చేయకుండా మేము ప్రొటెక్షన్ గా ఉన్నాము, మేము రక్షణగా ఉన్నాము అన్నప్పుడు దావీదు ఎవడు అని దావీదుకి వ్యతిరేకంగా మాట్లాడితే, అబీగయీలు భర్త అయిన నాబాలు ఒక దావీదుకు, అభిషేకించబడిన దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు నాబాలుని మొత్తినట్టు మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడగలుగుతాం. దేవుడు అభిషేకించిన వాణ్ణి ముట్టవలదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీవు దేవుని మీద ఆనుకుంటే, నీవు దేవుని మీద ఆధారపడితే, ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన ఆజ్ఞలు నెరవేర్చడానికి, ఆయన చిత్తానుసారంగా నీవు బ్రతకడానికి ప్రయత్నం చేస్తే ఆయన యొక్క దీవెనలు, ఆయన యొక్క ఆశీర్వాదాలు, ఆయన అభిషేకము నీకు తోడుగా ఉండి నీవు ఎటువంటి అవమానకరమైన పరిస్థితిలో, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీవు వెళ్తున్నా సరే, ఆయన ఆ ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటినీ తొలగించి, ఆ అవమానకరమైన పరిస్థితులన్నిటినీ తొలగించి నీ మార్గాన్ని విశాలపరిచే దేవుడు, నీ మార్గాల్ని నూతనపరిచే దేవుడు, నీ మార్గాలన్నీ తన వెలుగుతో నింపి తేజరిలింపజేసి అనేకులకు ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని మార్చే దేవుడు నీవు ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభువారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ ఆగస్టు నెలలో మనకిస్తున్న వాగ్దానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము, మీ అవమానంకు ప్రతిగా రెట్టింపు ఘనతనందురు, మీ నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు, వారు తమ దేశంలో రెట్టింపుకు కర్తలగుదురు, నిత్య ఆనందము వారికి కలుగును. దేవుడు నువ్వు ఎటువంటి అవమానాన్ని అనిపిస్తున్నా, ఎటువంటి వేదన అనిపిస్తున్నా, నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక నువ్వు బ్రతుకుతున్నా సరే, ఆయన నీకు నిత్య శాంతిని, నీకు నిత్య ఆనందాన్ని కలగజేసే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు రాజు దినముల్లో గనక మనం చూసుకున్నట్టయితే, ఆ యొక్క యూదులందరినీ చంపాలని మొరదెకేని బట్టి యూదులందరినీ చంపాలని హామాను, దుష్టుడైన హామాను ప్రయత్నం చేసినప్పుడు మొరదకే దేవుణ్ణి ఆనుకున్నాడు, మొరదకే దేవుని మీద ఆధారపడ్డాడు. మొరదకేని బట్టి యూదులందరినీ చంపేసేయాలి. ఆ యొక్క ద్వారపాలకుడైన మొరదకేని బట్టి మొరదకేయి హామాను గౌరవించట్లేదని, మొరదకేయి హామానుకు సాష్టాంగ పడట్లేదని, ఈ జనులందరినీ, ఈ జాతి వారందరినీ మనం హతం చెయ్యాలి, వీరు మనకి లోబడట్లేదని హామాను తలంచి మొరదకేని ఉరి తీయటానికి పెద్ద కొయ్య ఒకటి, ఊరంతటికి మధ్యన ఒక పెద్ద కొయ్య ఒకటిని ఏర్పాటు చేశాడు. తాను తీసుకున్న గోతులో తానే పడతానన్నట్టు నిదర్శనముగా హామాను తీసుకున్న గోతులో హామాను పడే విధంగా దేవుడు మొరదకే జీవితాన్ని హెచ్చించాడు. మొరదకే జీవితాన్ని హెచ్చించడమే కాదు, ఆ యొక్క అవమానంలో, ఆ నిందలో ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలకు, యూదులకు దేవుడు తోడైండి, యూదుల పక్షాన దేవుడు తోడైండి, ఏ దుష్టుడైతే ఆ జనుల హతం చేయాలనుకున్నాడో, ఏ దుష్టుడైతే ఆ జనాంగాన్ని తుడిచిపెట్టాలనుకున్నాడో అతని సంతతి కూడా హతమయ్యేటట్లు, అతని యొక్క వర్గమంతా హతమయ్యేటట్లు దేవుడు యొక్క యూదుల పక్షా నుండి, దేవుడు మొరదకే పక్షా నుండి మొరదకేని హెచ్చించినట్టు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడగలుగుతాం. నీవు ఎటువంటి భయంకరమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉండి, ఈ యొక్క అనారోగ్యం వల్ల నేను అవమాన పాలవుతున్నాను, ఈ అనారోగ్యం వల్ల నేను కృంగిపోతున్నాను, ఈ అనారోగ్యం నన్ను మాటి మాటికి కృంగదీస్తుంది, నాకు చావే శరణ్యమని నీవు అనుకుంటున్నావేమో, సర్వశక్తి గల దేవుడు నీ యొక్క అవమానపరిచే నీ అనారోగ్యం నుంచి ఆయన గాయపడిన హస్తంతో నిన్ను ముట్టి, ఆ యెహోవా రాఫాగా ఆయన పొందిన దెబ్బల చేత నీకు పరిపూర్ణమైన స్వస్థత కలగజేయునుగాక, నీకు పరిపూర్ణమైన ఆరోగ్యం కలగజేయునుగాక. నీవు ఎటువంటి అవమానకరమైన పరిస్థితిలో నీవు వెళ్తున్నా సరే, ఈ ఆగస్టు నెలలో ఆయన నీ జీవితంలో నీ అవమానాన్ని ఆయన కొట్టివేయను గాక, నీ అవమానాన్ని ఆయన కొట్టివేయను గాక, నీ నిందను ఆయన కొట్టివేయను గాక.
అనేక మంది ఆహా ఓహో అని నిన్ను అపహేళనగా మాట్లాడుతున్నారేమో. దావీదుని కూడా అలాగా అపహేళనగా మాట్లాడాడు. దావీదుకున్న శత్రువులందరినీ దేవుడు హతమార్చి దావీదు కొమ్మును గొర్రెపోతు కొమ్ము వలె హెచ్చించినవి. ఆయన యొక్క పరిశుద్ధ తైలంతో దావీదును అభిషేకించినట్టుగా మిమ్మల్ని కూడా ఆయన దీవెనలతో, ఆయన ఆశీర్వాదాలతో దేవాతి దేవుడైన యేసయ్య అభిషేకించి మిమ్మల్ని అందరినీ ఆగస్టు నెలలో మీరు చేస్తున్న ప్రయత్నాల్లో, మీ పనుల్లో, మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో, మీ పిల్లల చదువుల్లో, మీకు ఎదురవుతున్న ప్రతి విధమైన పరిస్థితులన్నిటిలో దేవాతి దేవుడు తోడుగా ఉండి ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదము, ఆ పరలోక దీవెనలు మీ పైన, మీ కుటుంబాల పైన మెండుగా కుమ్మరించబడి మీకున్న అవమానాన్ని, మీకున్న నిందని తొలగించి నిత్య ఆనందము మీ యొక్క కుటుంబాలకు, మీ జీవితాలకు దయచేసి మిమ్మల్ని ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన. కనికరం గల తండ్రి, కృపగల దేవా, అయా ఈ ఆగస్టు నెలలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా నాయనా, అయా యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం ప్రకారం మీ అవమానకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురని మీరు వాగ్దానం ఇచ్చారు. ఆయన ఎంతమంది బిడ్డలైతే ప్రభా వారి జీవితాల్లో అనేక అవమానాలు, అనేక నిందలు, అనేక భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారి పరిస్థితులన్నిటినీ సర్వశక్తి గల యేసయ్య నామంలో మారునుగాక, వారి జీవితాలు వెలిగించబడును గాక, వారి పాపము నుంచి విడుదల పొందుకుందురు గాక, అవమానం నుంచి విడుదల పొందుకుందురు గాక, నింద నుంచి విడుదల పొందుకుందురు గాక. వారి జీవితాలను మీరు వెలిగించండి, వారి జీవితాలను మీరు ఆస్వాదించండి ప్రభా. భార్యాభర్తల మధ్య సమాధానం లేని వారికి జీవితాల్లో అయా నీ సమాధానం కలిగించేయండి, నీ శాంతిని కలిగించేయండి. కుటుంబాలని ప్రభా సమాధానంతో నింపండి, కుటుంబాలని ప్రభా నెమ్మదితో నింపండి. వారి బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయండి ప్రభా. అయా ప్రత్యేకంగా అయా సేవకుల్ని మీరు జ్ఞాపకం చేసుకొని, అయా సేవకులు ప్రభ ఎంతో ప్రయాసతో అయా నీ రాజ్యం కట్టడానికి ప్రభ నీ పరిచర్య నిమిత్తము వారు పనిచేస్తున్న ప్రతి సేవకుడిని మీరు జ్ఞాపకం చేసుకొని, వారి పరిచర్యలు ఎదురవుతున్న ప్రతి విధమైన అవమానాలన్నింటినీ యేసు సర్వశక్తి గల నామంలో మీరు కొట్టివేసి ప్రభ వారికి ఎదురవుతున్న నిందలను బట్టి, వారికి ఎందున్న అవమానాలను బట్టి ప్రభ మీరు వారికి ఖ్యాతిని, మంచి పేరుని మీరు దయచేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా వారి పరిచర్యల్ని మీరు ఆస్వాదించండి, వారి కుటుంబాలను మీరు ఆస్వాదించండి, వారి బిడ్డల్ని మీరు ఆస్వాదించండి ప్రభా. ఈ ఆగస్టు నెలలో ప్రభా మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ లోకరక్షకుడైన యేసు ప్రభువు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.